బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత రెజ్లర్ వినేష్ పోగట్కు ఊరట లభించింది. భారత రెజ్లర్ వినేష్ పోగట్కు ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. ఇక సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేసుకోవచ్చునని కోర్టు స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. కాగా పోగట్ అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు వెండి పతకం ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటోందన్న విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత రెజ్లర్ వినేష్ పోగట్కు ఊరట లభించింది. పోగట్ పిటిషన్ను సమర్థించిన ప్యారిస్ కోర్టు సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇక ఒలింపిక్స్ ఫైనల్కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. కాగా పోగట్ అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు వెండి పతకం ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటోందన్న విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. భారత రెజ్లర్ వినేష్ పోగట్కు ఊరట లభించింది. పోగట్ పిటిషన్ను సమర్థించిన ప్యారిస్ కోర్టు సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా పోగట్పై అనర్హత వేటుపడింది. కాగా పోగట్ అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు వెండి పతకం ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటోందన్న విషయం ఉత్కంఠగా మారింది.